పెందుర్తి 96 వార్డులో వైఎస్సార్సీపీ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు శారగాడం చిన అప్పలనాయుడు చేతుల మీదుగా పెందుర్తి జంక్షన్లో గల గ్రంథాలయ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం పూలమాలలతో అలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు సైతం అహింస మార్గాన్ని పరిచయం చేసి దేశ స్వాతంత్ర్యాన్ని శాంతియుతమైన వాతావరణంలో అహింస మార్గముతో తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. అటువంటి మహనీయులను నేటి తరాలవారికే కాకుండా రాబోయే తరాలకు తెలియజేసే విధంగా ఇటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రతి సంవత్సరం వచ్చే గాంధీ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను తూచ తప్పకుండా జరపాలని కమిటీ సభ్యులకు తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్డు అధ్యక్షులు ఎల్బీ నాయుడు గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈరోజే పుట్టినటువంటి మా వేగి శ్రీనివాసరావు గారికి, సోదరులు సత్యనారాయణ గారికి, సోదరులు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రతన్ కుమార్ గారికి, జిల్లా సెక్రటరీ మేసాల విజయలక్ష్మి గారికి, వివిధ కాలనీల్లో ఉన్నటువంటి పెద్దలకి, చాలా కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులకి సోదరిమణులు చాలామంది ఉన్నారు. పెద్దలందరికీ, కాలనీ ప్రెసిడెంట్లకి అందరికి కూడా సోదరిమణులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. ఓ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అది చిన్న విషయం కాదు. ఎంతో పుణ్య చేసినటువంటి వారికి ఇటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. గాంధీ మహాత్ముడు గారు వారి యొక్క సిద్ధాంతాలని భారతదేశంలో బ్రిటిష్ పాలకులతో ఏ విధంగా పోరాడారో తెలుసు. చాలామంది అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు ఇటువంటి వ్యక్తులు వాళ్ళు హింసతోనే పోరాడాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు విప్లవం తీసుకొస్తే, గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం ద్వారా ఎవరిని ఏమనకుండా, ఎవరిని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏ విధంగా స్వాతంత్రం వస్తుందని చెప్పి చాలామంది గేలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక కత్తి కంటే, ఒక తుపాకీ కంటే, ఒక ఆటం బాంబు కంటే కూడా, ఒక మిసైల్ కంటే కూడా ఈ సత్యాగ్రహం చాలా పవర్ఫుల్ అనేటటువంటి నిరూపించి హింస లేకుండా అహింసా మార్గంలో ఈవేళ మన స్వతంత్రం వచ్చింది. దానికి మూల కారకులు మహాత్మా గాంధీ గారు. వారు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా కూడా, ఇంకా పదవులు ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ భారతదేశం మర్చిపోతుంది. కానీ ఈ ప్రపంచ దేశాల్లో ఈ అహింసా మార్గాన్ని ప్రచారం చేసినటువంటి ఏకైక వ్యక్తి గాంధీ మహాత్ముడు. ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, సోదరులు, సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విగ్రహాన్ని పెట్టడం ఒక ఎత్తు అయితే, ప్రతి సంవత్సరం గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి ఉంటుంది. తూచా తప్పకుండా ఆ తేదీలు గుర్తుపెట్టుకొని ఆ కార్యక్రమాలు మీ కమిటీ వ్యక్తులందరూ, ఒక వేగి శ్రీనివాసరావు గారి తాలూకా మన కమిటీ వ్యక్తులు మొత్తం మరి అందరూ పేరు పేరున అందరినీ కోరుతున్నా, అందరూ కూడా ఆ రెండు కార్యక్రమాలు చేసి అటువంటి మహాత్ముడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, సోదరులు, సోదరిమణులకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ